సంస్కృతి టౌన్షిప్లో భద్రతా సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాని నిమిత్తమై సంస్కృతి టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి హరిప్రసాదరావు వివరణ ఇవ్వటం జరిగింది. దాని నిమిత్తమై ఆయన మాట్లాడుతూ, ఎవరినీ కూడా ఇప్పటి వరకు భద్రతా విధుల నుండి తొలగించలేదని, ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఏదైతే గోల్కొండ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా భద్రతా సిబ్బందిని తీసుకున్నామో అది ప్రధాన గేటు వద్ద పటిష్టమైన భద్రత గురించి ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల నిర్ణయాల ప్రకారమే వారిని తీసుకోవటం జరిగిందని, ఇప్పుడున్న భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ప్రావిడెంట్ ఫండ్తో పాటు ఆరోగ్య బీమా పథకాలు కూడా చేశామని, ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేయని వారు మరియు గవర్నమెంట్ రూల్ ప్రకారం 58 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఈ పథకాలు అమలు కాలేదని, మిగతా వారికి ఈ పథకాలు అమల్లో ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి టౌన్షిప్ ఉపాధ్యక్షుడు పివిఎన్ సత్యనారాయణ, కోశాధికారి భగవాన్ మిత్రాని, అసోసియేషన్ ఈసీ సభ్యులు వి కొండయ్య, ఆడవాల జోగేశ్వరరావు, మందాడి మంజుల, జిఎస్ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్కృతి టౌన్షిప్ సింగపూర్ టౌన్షిప్ అని అంటారు. ఇది దాదాపు 2080 ఫ్లాట్లు ఉన్నాయి, 10,000 మంది జనాభా ఉన్నారు. ఈరోజు ఏదైతే సెక్యూరిటీ వాళ్ళు మా సెక్యూరిటీ పోస్ట్ కాడ ధర్నా చేస్తారో ఆ విషయంగా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్గా మీకు వివరిస్తున్నాను. ఏదైతే ఇప్పటివరకు మన అసోసియేషన్కి వెళ్ళి అయితే ఎవరికి కూడా నోటీస్ ఇవ్వలే, ఎవరికి కూడా రిమూవ్ చేస్తున్నట్టు ఎవరికి కూడా నోటీస్ ఇవ్వాలి. అసోసియేషన్ నిర్ణయం ఇంకా మేము ఎవరికి రాతపూర్వకంగా కానీ వాళ్ళని పిలిచి కానీ చెప్పలే. సెక్యూరిటీ వాళ్ళు కూడా అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి ఏది విషయం మాట్లాడలే. వాళ్ళు 23 ఈ నెల గత నెల 23 నాడు ఒక లెటర్ ఇచ్చారు. ఏదైతే మీరు అవుట్ సోర్సింగ్ ఇవ్వాలని అసోసియేషన్ నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారం ఒకవేళ మీరు అవుట్ సోర్సింగ్ ఇవ్వాలనుకుంటే మా దగ్గర ఎలిజిబుల్ ఉన్నారు, రూల్స్ ప్రకారం మా దగ్గర ఫిట్నెస్కి ఎవరు సెలెక్ట్ వాళ్ళు తీసుకున్నారు అనుకున్నారు. దానిలో భాగంగా మేము ఆలోచిస్తున్నాం. ఎవరికి కూడా ఇవాళ నోటీస్ ఇవ్వలే, ఎవరిని కూడా తీసేయలే. ఇది రాజకీయంగా కూడా ఏఐటీసీ వాళ్ళు వాడుకుంటారు. వారు కూడా జయచంద్ర గారు కూడా వచ్చి వారు కూడా చెప్పిన మా ఓనర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ తీర్మానం అయింది. యాక్చువల్గా గోల్కొండ సెక్యూరిటీకి ఇవ్వాలని తీర్మానం పోయిన ఆదివారం నాడు తీర్మానం అయినా కూడా మా ఓనర్స్ కొందరు రిప్రజెంటేషన్ ఇచ్చి దానిపై పునరాలోచించి మా నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికీ మేము ఎవరు తీయాలని గోల్కొండ సెక్యూరిటీ వాళ్ళకి గేట్స్ ఫస్ట్ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చాము. ఇవాళకి అయితే ఎవరికి కూడా అసోసియేషన్కి వెళ్ళి తీసేయలే, వాళ్ళు వచ్చి మాతో సంప్రదించలేదు. అది ఇది పద్ధతి కాదు. ఇక్కడికి కూడా మేము ఇక్కడ ఏం జరగలేదు. సో అది వివరణ. గోల్కొండ అనే ప్రత్యేకించాలి. మా దగ్గర ఇప్పటి వరకు దాదాపు అన్ని కొటేషన్లు తీసుకుంటాం, పేపర్ టెండర్ ఇస్తాం. పేపర్ టెండర్ ప్రకారం రిసీవ్ అయినాక గోల్కొండ సెక్యూరిటీకి కూడా ఓన్లీ గేట్స్ 12 మంది మాత్రమే వాళ్ళకి ఇచ్చాం. మా దగ్గర 70 మంది సెక్యూరిటీలు పనిచేస్తారు. 70 మంది పనిచేస్తున్న సెక్యూరిటీలలో 12 మంది మాత్రం గేట్ కొంచెం స్ట్రెంగ్తన్కు రెసిడెన్స్ 2080 మంది ఒక కష్టార్జితం నెలకు కట్టే మెయింటెనెన్స్ తోటే ఈ జీతాలు ఇస్తాం. అందరు రిటైర్ అయిన ఓనర్స్ ఉన్నారు. మా సేఫ్టీ కావాలి, మాకు ఇక్కడ కావాలన్నారు. ఇప్పుడు ఉన్న ఏదైతే 70 మందిలో కూడా మీరు చూడండి, మీరు జడ్జి అయిన 75 ఏళ్ళు, అడుగులు అయిన వాళ్ళు 35 మంది ఉన్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు, కనీసం కూర్చీలకి లేవని స్థితిలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళని హ్యుమానిటీకి ఆలోచించి ఒకవేళ దాన్ని కూడా మీ నిర్ణయాన్ని కూడా మా కమిటీ ఆలోచించి వాళ్ళకి టైం ఇచ్చి రూల్స్ ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఎట్లా ఉందో దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఇవాళకైతే ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, ఎవరికి తీయలేదు. ఇది ధర్నా ఏదైతే చేస్తున్నారో చాలా తప్పు. 10,000 మంది సేఫ్టీ చూసే బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే ఇక్కడ అసోసియేషన్ యజమానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మేము ఇట్లా మా సమస్యలు ఇవి, మేము మా సమస్యలు 5 రోజుల్లో పరిష్కరించకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పాలి. అది పద్ధతి కాదు. ఇవాళ లిఫ్ట్లో ఎక్కపోతారు, ఎవరన్నా వాటర్ సమస్య ఉన్నది, 10,000 మంది సమస్య, ఆల్ ఆఫ్ సడన్ కూర్చున్నాడు, దాన్ని కొందరు రాజకీయంగా ఎంకరేజ్ చేస్తుడు. అది కరెక్ట్ కాదు. ఏది అసోసియేషన్ వెల్ఫేర్ నిర్ణయం, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ సేఫ్టీ వాళ్ళ ఇంట్రెస్ట్లోనే వర్క్ చేస్తారు. ఇంకోటి ఏదైతే ఇప్పుడు ఉన్న పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ మీద మాకు అంత ప్రేమ ఉంది, వాళ్ళ మీద ఎలాంటి అది లేదు. వాళ్ళని అన్ని మళ్ళీ తీరులో కూడా గత 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళు మాకు పరిచయం, వాళ్ళ పరిచయం వాళ్ళు కూడా మేము పరిచయం కాబట్టి అన్ని తీర్ల మంచిగానే చూసుకున్నాం. ఎక్కడ కూడా మేము ఏళ్ళు అంటే నోట్ చేయలేదు. సెక్యూరిటీ వాళ్ళే తీయలే, ఇంకా బీహార్ వాళ్ళు ఎక్కడిది, గుజరాత్ వాళ్ళు ఎక్కడిది. ఇది భారతదేశం. ఇది సంస్కృతి టౌన్షిప్ అనేది భిన్న దేశ రాష్ట్రాలకి వచ్చే ఉండే ప్రజలు. ఇది మేము ఎక్కడ కూడా ప్రజలల్లో కానీ సెక్యూరిటీలలో కానీ ఇక్కడ కూడా ఈ రాష్ట్రం బీహార్ వాళ్ళు మనుషులు కాదా? బీహార్ వాళ్ళు మంచి వాళ్ళు లేరా? గుజరాత్ వాళ్ళు మంచి వాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు లేరా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేరా?
స్థానికులకే ఇస్తాం, ఎందుకు ఇవ్వము? ఇప్పుడు స్థానికులకే ఇవ్వండి, స్థానిక ఒక్కలే లేరు కదా టౌన్షిప్లో. భిన్నమైన వాతావరణం ఉన్న టౌన్షిప్ ఇది. భారతదేశం అంతా ఇడు ఉంది, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు ఉన్నారు ఇక్కడ జనం. వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు తెలుగుగా వస్తుంది సెక్యూరిటీలకు, హిందీ వచ్చిన వాళ్ళు అన్నీ చూసి మేము ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని గోల్కొండ సెక్యూరిటీలో కూడా ఇక్కడ కూడా మీరు అగ్రిమెంట్లో చూడండి, వాళ్ళకి ఓన్లీ గేట్లే ఇచ్చినాం. మీకు అది కూడా మళ్ళీ వివరణ చేస్తాం. ఇవాళ వరకు పాత సెక్యూరిటీని ఒక్కరిని కూడా టర్మినేట్ చేయలేదు. పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ మాకు కన్సల్టెంట్ ఉన్నాడు, బంద్ చేయండి. కన్సల్టెంట్ ఉన్నాడు, కన్సల్టెంట్ ప్రకారం నెలకు 2 లక్షలు పిఎఫ్ ఈఎఫ్ అని అన్నీ చూపిస్తాం వివరంగా. అన్ని మనకు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ ఉన్నది, బ్యాంక్ స్టేట్మెంట్. మాకు కన్సల్టెంట్ ఉన్నాడు, కన్సల్టెంట్ ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నాం, అన్ని మీకు కావాలని వివరంగా అన్నీ ఉన్నాయి. రూల్ ప్రకారం ఏముందో దాని ప్రకారం ఉన్నది. ఆధార్ కార్డు అప్డేట్ చేయని వాళ్ళకు లేదు, 58 ఏళ్ళు దాటితే పివిఐఎఫ్ రాదు, అది వాళ్ళకు కూడా చెప్పాము. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమని చెప్పి దాదాపు 15 మంది ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు. ఈఎస్ఐ పిఎఫ్ మా దగ్గర దాదాపు 50 మంది సొసైటీ స్టాఫ్ ఉన్నారో అంతా ఇంచుమించు అందరికీ ఉన్నాయి. ఎవరైతే ఆధార్ కార్డు అప్డేషన్ లేనో వాళ్ళకే లేదు, వాళ్ళకు కూడా 2 నెలలకే చెప్తున్నాం మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, అప్పటి వరకు మీ పిఎఫ్ రాదని. 58 దాటి 8 ఏళ్ళు దాటిన వాళ్ళు 35 మంది ఉన్నారు, వాళ్ళకి పిఎఫ్ రాదు. రూలు రెగ్యులేషన్ ప్రకారమే అసోసియేషన్ నిర్ణయం ఇక్కడ ఉండే నిర్ణయం చేస్తాం. గోల్కొండ వాళ్ళకు గేట్ల సెక్యూరిటీ కాబట్టి వాళ్ళకు 15,800 నిర్ణయించబడి. ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు మనకు నడిచి ఇప్పుడు వచ్చే శాలరీ ఏదైతే ఉందో వీళ్ళకి 19,900 ఇస్తున్నాం. 9,900 మనకు ఎలిజిబుల్ సెక్యూరిటీ దొరకరు, క్రైటీరియా రాదు. క్రైటీరియా కిందకి ఏఎస్ఐపిఓ క్రైటీరియా రానప్పుడు మనం క్రైటీరియాలో వచ్చే సూటబుల్ గేట్లలో ఉండాలి, కొంచెం మనకు ఏజ్ లిమిట్ ఉండాలంటే ఆ శాలరీ ఇస్తేనే వస్తారు. ఇంట్లో కూడా ఎవరైనా ఆ పరిగణలో వస్తే వాళ్ళు కూడా అదే శాలరీ ఇస్తారు. ఏదైతే గోల్కొండ సెక్యూరిటీ సర్వీస్ టర్మ్స్ అండ్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ టెస్ట్లో ఫిట్నెస్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా అదే శాలరీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్యారలల్గా ఎంప్లాయీస్ ఉంటే అప్పుడు వేరే, కానీ ఇప్పుడు వాళ్ళు వెట్టి చాకరీ ఎట్లా చేస్తామంటే జీతం ఇవ్వకుండా చేసామండి. వెట్టి చాకరీ ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి, మేము వచ్చిన 10 డిసెంబర్ 2022లా మేము 10% పెంచినాం. ఎవ్రీ ఇయర్ 10% శాలరీస్ పెరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ శాలరీస్ పెంచుతాం. ఇప్పుడు సొసైటీ ఒక నిర్ణయం ప్రకారం ఉంటుంది, దాన్ని ఏం ఆలోచించి ఇప్పుడైతే ఇంకేం నిర్ణయం చేయలేదు. గేట్లో మాత్రం నిర్ణయం చేసినాం, గోల్కొండ సర్వీస్కి ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇంటర్నల్గా పనిచేసే సెక్యూరిటీ విషయం ఇంకేం నిర్ణయం చేయలేదు. అది ఆలోచించి ఓనర్లకు అభియోగించడం మేరకు వాళ్ళందరూ ఆలోచన మేరకు ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది. మీరు ఎక్కడ కమ్యూనిటీలో చూడరు, సిటీలో ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వేల కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా సొసైటీ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి, అన్ని అవుట్ సోర్సింగ్ ఉంటాయి. ఇప్పుడు సొసైటీ అనే ఎంప్లాయీస్ అనేది మేము అంతా వాలంటీర్ సర్వీస్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉంటే ఒక బాధ్యత ఉంటుంది, ఒక వ్యవస్థకి ఇస్తే ఒక బాధ్యత, ఒక సిస్టమ్ ఉంటుంది. మేమేం మెయింటైన్ చేసే వరకు ఏమైతే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అవుతాయి, ఇట్లనే ప్రాబ్లం అవుతుంది. అదే ఇప్పుడు అసలు ఒక వ్యవస్థకు ఉందనుకోండి, అగ్రిమెంట్ టర్మినేట్ చేస్తే అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఈ పరిస్థితి రాదు. ఎప్పుడైనా ఒకవేళ తీయాలనుకున్నా పెట్టాలనుకున్నా ఒక ఏజెన్సీకి ఇస్తే ఏమైందంటే ఏజెన్సీకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారమే నడుస్తుంది. అగ్రిమెంట్లో టర్మినేట్ చేస్తే అందరూ ఆ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు అందరూ పోతారు.